మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు వస్తూ ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. అన్న భిక్షమన్న మాట. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి బాలరాజన్న గౌడ్ గారికి, అదేవిధంగా ఆయనకు సహకరించినటువంటి మిగతా వాళ్ళ బృందం అందరికీ, ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరి నాయకులకు పేరు పేరున ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అనేక మంది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి అనేక మంది చెప్పినటువంటి విషయాలు కానీ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మొట్టమొదటగా పెట్టినటువంటి, వెలుగులోకి తెచ్చినటువంటి అన్నా జయంత్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ఒకరు ముందుగా ఒక అంశాన్ని తీసుకొచ్చి చేసినటువంటి వాళ్ళే గొప్పగా మనం అభివర్ణించాలి. కాబట్టి ఖచ్చితంగా వారికి ఈ జాతి అంతా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అనేక సంఘాలు కూడా ఈ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని జయంతిని కానీ వర్ధంతిని కానీ అద్భుతంగా చేసి పెట్టినటువంటి వీళ్ళు సంఘాలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. పోతుండు వస్తలేడు. అలా చెప్పనా ఎందుకు మళ్ళా చెప్తా. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గౌరవ ఎంపీ గారు ఈటల రాజేందర్ గారిని గౌరవంగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇక ఆయనతో మాట్లాడుతుంది 2 నిమిషాలు మాట్లాడుతుంది, అయిపోతుంది. అన్న నమస్కారం. ట్రాఫిక్ జామ్ అవుతుంది, కారు కొంచెం ముందడి పెట్టవా, కారు కొంచెం ముందడి పెట్టాలని కోరుతా ఉన్నా. అదే విధంగా ఈరోజు అతి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని వర్ధంతిని చేస్తున్నటువంటి బాలగోని బాలరాజ్ గౌడ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఈ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని, అదే విధంగా జయంతి ఇవాళ ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టడం పోయిన గవర్నమెంట్ ప్రతిపాదించిన, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా మరి పెట్టడానికి రేపే మరి సమాయత్తం చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనం అందరం కూడా ఇంతవరకు దాకా చెప్పినటువంటి వక్తలందరూ చెప్పినటువంటి విషయం ఏదేమైనప్పటికీ బలహీన వర్గాలమందరం ఒక్కటి కాకుంటే చాలా కష్టమవుతుందనే విషయం మన అందరికీ అర్థమైనటువంటి విషయంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకప్పుడు బలహీన వర్గాలనే పేరు తీస్తేనే చాలా బలహీనంగా చూసేటువంటి పరిస్థితి ఉండే. ఎందుకంటే అనుభవించినటువంటి నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే 2009లో నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మరి నిజంగా బలహీన వర్గాల నాయకునిగా బలహీన వర్గాల వాణిని వినిపిస్తే 2014, 2018లో కుట్ర చేసి ఓడి చేసిన ఇవాళ చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఎందుకంటే బలహీన వర్గాల నాయకత్వం బలపడడానికి ప్రతి ఒక్కరికి చైతన్యం వచ్చింది. ఎవరిని అడిగినా ఎక్కడ మందలించినా అటు అధికారులు కావచ్చు, ఇటు అల సబ్బండ వర్గాలలో కూడా
బలహీన వర్గాల నాయకత్వం రావాలి అని చెప్పి ఒక ఆలోచన వస్తూ ఉంది. చాలా సంతోషమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం మొన్న చెప్పినటువంటి మాట రేవంత్ రెడ్డి గారు నిండు సభలో కూడా చెప్పిర్రు, పాలితులే పాలకులు కావాలి, కులగణన చేపడతామని చెప్పిండ్రు. ఖచ్చితంగా కులగణన చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరం కూడా మన బలహీన వర్గాలు గ్రామాన కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం అందరం కూడా ఖచ్చితంగా మరి కులగణన చేయాలని చెప్పి, కులగణన చేస్తేనే మన కులమెంతో మన బలమెంతో తెలుస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఒక పక్క జాదుల శ్రీనన్న అనేక రకాలుగా పోరాటం చేస్తా ఉన్నాడు. ఎన్నడో ఒకనాడు ఫలితం వస్తుంది. తెలంగాణ ఉద్యమం చేపట్టి 60 ఏళ్ల తర్వాత వచ్చినట్టుగా ఇవాళ బీసీల ఉద్యమం ఖచ్చితంగా చేపడుతున్నటువంటి మీ అందరికి కూడా పేరు వస్తుంది. ఖచ్చితంగా ఓనాడు గుర్తింపు వస్తుంది. దాన్ని కొనసాగి